భారత జట్టుతో సుదీర్ఘంగా 5 టెస్టు మ్యాచ్లు ఆడేందుకు ఇంగ్లాండ్ జట్టు భారత గడ్డపై అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే 2 టెస్టులు ముగియగా 2 జట్లు చెరొక మ్యాచ్ గెలుచుకుని సమంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజ్కోట్ టెస్టు మ్యాచ్ సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. ఈ మ్యాచ్లో 2 జట్లు కూడా సిరీస్లో ఆధిక్యం సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మ్యాచ్ అత్యంత రసవత్తరంగా సాగుతుందని చెప్పవచ్చు. ఇక 3వ టెస్టుకు ముందు టీమిండియాకు విరాట్ కోహ్లీ రీ ఎంట్రీ విషయంలో ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ అందాయి. ముందుగా బ్యాడ్ న్యూస్ విషయానికి వస్తే మొదటి 2 టెస్టు మ్యాచ్లకు తాను అందుబాటులో ఉండడం లేదని ముందుగానే తెలిపాడు కోహ్లీ. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కోహ్లీ మరో 2 టెస్టు మ్యాచ్లకు కూడా అందుబాటులో ఉండడం లేదని తెలుస్తోంది. అదే గనుక జరిగితే కోహ్లీ 3-4 టెస్టులకు కూడా భారత జట్టుకు అందుబాటులో ఉండడు. ఇక గుడ్ న్యూస్ ఏంటంటే కోహ్లీ చివరి టెస్టుకు మాత్రం ఖచ్చితంగా అందుబాటులో ఉంటాడని చెబుతున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ దంపతులు తమ 2వ సంతానం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో కుటుంబంతో గడపాలని కోహ్లీ నిర్ణయించుకోవడంతో ఈ సుదీర్ఘ విరామం తీసుకోవడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.